కళ్యాణ్ రామ్ నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ఒక మంచి యాక్టర్. అప్పట్లోనే ఎన్టీఆర్ ని దాటేసి హీరో అనుకున్నాను నేను. ఆయన చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఇప్పటికీ సరైన హిట్ కొట్టలేకపోతున్నాడు, అలాగే పెద్ద హీరో కాలేకపోతున్నాడు. ఆయన చేసిన కొన్ని మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజం చెప్తున్నాను, కళ్యాణ్ రామ్ గారు వెరీ గుడ్ యాక్టర్. మరి కమల్ హాసన్ రేంజ్ అంత యాక్టర్ కాదు, కానీ ఈ ఇండస్ట్రీకి సరిపోయే యాక్టర్. నందమూరి రామారావు గారి మనవడు, హరికృష్ణ గారి కొడుకు అవడంతో ఆయన నటన గురించి అభిమానులు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన చేసిన సినిమాల్లో ఎక్కడో సీనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ని టచ్ చేయలేకపోయాడు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఓన్ యాక్టింగ్ స్కిల్స్ ని ఆయన డెవలప్ చేసుకోవాలనుకున్నాడు. కానీ ప్రేక్షకులు సీనియర్ ఎన్టీఆర్ గారితోనే కాకుండా బాలకృష్ణ గారితో, జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చడం వల్ల ఆయన బెస్ట్ యాక్టర్ అని మనకు అనిపించడం లేదే. కానీ ఈ కంపారిజన్ లేకుండా చూస్తే మాత్రం ఈజ్ ఎ గుడ్ యాక్టర్. ప్రేక్షకులు నందమూరి కుటుంబం నుంచి ఎక్కువ కోరుకునేది మాస్ సినిమాలు. అది బాలకృష్ణ గారు సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు సినిమాలతో నిలబెట్టుకున్నాడు. ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆది సింహాద్రి సినిమాలతో నిలబెట్టుకున్నాడు. కానీ కళ్యాణ్ రామ్ చాలా తక్కువ మాస్ సినిమాలు చేశాడు. దాంట్లో అతనొక్కడి సినిమాతో ఒక మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ కళ్యాణ్ రామ్ ఆ మాస్ ఇమేజ్ ని సరిగ్గా క్యాచ్ చేయలేకపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సింహాద్రి తర్వాత వరుసగా ఫ్లాప్లు పడిన మాస్ సినిమాలు చేసుకుంటూ పోయాడు. ఇలా చేయడం వల్ల మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది జూనియర్ ఎన్టీఆర్ కి. కానీ కళ్యాణ్ రామ్ మాస్ రోల్స్ ని కాకుండా కమర్షియల్ మూవీస్ ఎంచుకున్నాడు. దీని వల్ల మాస్ ఆడియన్స్ కలెక్ట్ కాలేకపోయారు. నెక్స్ట్ రీజన్ చెప్పాలంటే సినిమాలు హిట్ కాకపోవడం. కళ్యాణ్ రామ్ 21 సినిమాలు చేసిన ప్రాపర్ గా హిట్ అయిన సినిమాలు 4-5 మాత్రమే ఉంటాయి. 2005లో వచ్చిన అతనొక్కడే బ్లాక్ బస్టర్ తర్వాత 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే పటాస్ మూవీతో 2015లో క్లీన్ హిట్ పడింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లు పడడం వల్ల ఆయన బాక్స్ ఆఫీస్ రేంజ్ హీరో అని ఎవరు గుర్తించలేదు. నిర్మాతలు కూడా ఆయన సినిమాల్ని లైట్ తీసుకోవడం వల్ల ఆయన సినిమాలకి స్టార్ రేంజ్ లేకుండా పోయింది. కథలను సరిగ్గా ఎంచుకోకపోవడం. ఇప్పుడు నాని స్టార్ హీరో అయ్యాడంటే దానికి కథలే కారణం. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలకు కూడా స్పెషల్ కేర్ తీసుకోకుండా ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు తీసేయడం. హోమ్ లాంటి సినిమాకి సరైన సబ్జెక్ట్ లేకుండా భారీ బడ్జెట్ 3D మూవీ అని ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు. దానివల్ల సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయింది. ఇంకా చాలా సార్లు స్క్రిప్ట్ కంటే మనుషుల్ని చాలా బాగా నమ్మాడు. అందువల్ల జయీ బావ లాంటి సినిమాకి వీక్ స్క్రిప్ట్ ఉన్న తన స్నేహితులు చెప్పడం వల్ల కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చి ఆ సినిమాతో ఫ్లాప్ ఎదుర్కొన్నాడు. ఆయన ప్రొడ్యూసర్ గా నిలబడడం వల్ల చాలా మంచి సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. అలాగే ఎక్స్పెరిమెంట్స్ చేసి చాలా ఫ్లాప్లు కూడా ఎదుర్కొన్నాడు. ఇంకా చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ కి కళ్యాణ్ రామ్ ఎందుకు వెళ్ళలేకపోయాడు అని. దానికి సింపుల్ రీజన్ ఆయన కొత్తగా వచ్చే ట్రెండ్ కి షిఫ్ట్ కాకపోవడమే. ఆల్ టైర్ 1 హీరోస్ అప్డేట్ అవుతూ ఉంటే మన కళ్యాణ్ రామ్ మాత్రం అదే పాత మాస్ సినిమాలతో ఉండిపోయాడు. ఎంచుకోవడం ఇప్పుడు ఎన్టీఆర్, కొరటాల శివ, రాజమౌళి, సుకుమార్ ఇలాంటి మంచి డైరెక్టర్లు ఎంచుకొని సినిమాలు చేస్తూ ఉంటే కళ్యాణ్ రామ్ మాత్రం ఇలాంటి మంచి డైరెక్టర్లను ఎంచుకోకుండా సినిమాలు తీయడం. ఇలా చేయడం వల్ల యంగర్ ఆడియన్స్ లో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోయింది. మంచిగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యాడ్స్ చేస్తూ అలాగే ఆయన సినిమాలను ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటే ఆయన కూడా యంగర్ జనరేషన్ కి దగ్గర అవుతాడు. నేను చెప్పాలనుకున్న విషయం పూర్తిగా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను.